ఓకే. సో, ఈరోజు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ వీపీసీస్ యూజింగ్ టెరాఫార్మ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో, మనం ఇంతకుముందు టెరాఫార్మ్‌లో ఇంట్రడక్షన్ అండ్ టెరాఫార్మ్ ఇన్‌స్టాలేషన్స్ ఇన్ లైనక్స్ అండ్ టెరాఫార్మ్ కమాండ్స్ గురించి నేర్చుకున్నాం గదా! సో, ఇప్పుడు కొద్దిగా ప్రాక్టికల్స్‌లోకి వెళ్దాం. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏడబ్ల్యూఎస్‌లో ఏ సర్వీసెస్ పైన మీరు ఫస్ట్ రన్ చేయాలన్నా కూడా ఓకేనా? ఫస్ట్ నెట్వర్క్ మీద మీరు వర్క్ చేయాలి. సో, నెట్వర్క్ సెటప్ చేసుకున్న తర్వాతనే మీరు ఏ సర్వీసెస్ పైన రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో, నెట్వర్కింగ్ ఫస్ట్ మీరు సెటప్ చేసుకొని మనం సర్వీసెస్‌ని రన్ చేసుకోవాలి. ఓకేనా? సో, అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను లైక్ ఈ టెరాఫార్మ్ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఓకే వీపీసీని క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జనరల్గా వీపీసీని క్రియేట్ చేసే ముందు బేసిక్గా మనం వీపీసీ అంటే ఏంటి, అసలు ఏడబ్ల్యూఎస్లో వీపీసీస్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఒక మినిమం బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వీపీసీస్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు వీపీసీ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ. ఓకే. సో, మనకు తెలుసు లైక్ ప్రతి రీజియన్స్‌లో ఓకేనా? మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇదొక రీజియన్ అనుకుందాం. ఓకేనా? సపోజ్‌గా నేనిక్కడ ముంబై రీజియన్ తీసుకుంటాను. ఇది ఏం రీజియన్? ముంబై. ఓకేనా? సో, ఇప్పుడు ముంబై రీజియన్‌లో నాకు బేసిక్‌గా 2 డేటా సెంటర్‌లున్నాయి. ఓకేనా? ఒకటొచ్చేసి సో, ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఏపీ సౌత్. ఓకే. ఇలా అనమాట. సో, మనకిప్పుడు నేనేం చెప్పాను, మనకు రీజియన్‌లో 2 డేటా సెంటర్‌లుంటాయి. ఓకేనా? సో, ఇదొక డేటా సెంటరు, ఇదొక డేటా సెంటరు. సో, వీటికి నేమ్స్ ఎలా ఉంటాయంటే AP-సౌత్ ఏ 1A. ఓకే. AP-సౌత్ 1B. చూడండి ఇక్కడ లైక్ మనకున్న రీజియన్‌లో ముంబై రీజియన్‌లో మనకు 2 డేటా సెంటర్‌లుంటాయంట. లైక్ ఎందుకు 2 డేటా సెంటర్‌లు మెయింటైన్ చేస్తారంటే, ఒకటి ఫెయిల్యూర్ అయినా ఇంకొకటి బ్యాకప్ లాగా ఉంటుందని. రేపు ఐ మీన్ క కమింగ్ ఐ మీన్ ఆహ్, డౌన్ ద లైన్ మనకు లైక్ హైదరాబాద్‌లో కూడా మనకు 2 రీజియన్స్ పడబోతున్నాయి. 2 డేటా సెంటర్‌లు వస్తున్నాయి. ఓకేనా? సో, దానికి ఐ థింక్ 2020 అండ్ 2022 వరకు మనకు ఆహ్, ఇక్కడ సైడ్ మనకు డేటా సెంటర్స్‌ని బిల్డ్ చేస్తున్నారనమాట. ఓకేనా? అయితే అది పక్కన పెడితే ముంబైలో సో, బేసిక్‌గా ముంబై రీజియన్‌కొచ్చేసరికి మనకు 2 డేటా సెంటర్‌లున్నాయి. ఓకేనా? సో, ఇదొక డేటా సెంటర్ 1A, ఇదొక డేటా సెంటర్ 1B. ఓకేనా? ఇప్పుడు ఈ డేటా సెంటర్‌కి, ఈ డేటా సెంటర్‌కి బేసిక్‌గా మనకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇంటర్నల్‌గా సో, బేసిక్‌గా ఇలా 2 కూడా కమ్యూనికేట్ చేసుకోగలవు. ఓకేనా? అంటే మరి ఈ రీజియన్ వేరే రీజియన్‌తో కమ్యూనికేట్ చేసుకోలేవా అంటే చేసుకుంటాయి. ఓకేనా? సో, బేసిక్‌గా ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్‌కి కమ్యూనికేట్ చేసుకుంటే బేసిక్‌గా ఏంటంటే మనకు కావాల్సిన ఆహ్, నెట్వర్క్ కనెక్టివిటీ ఉంటుంది గానీ అవి 2 బేసిక్‌గా కమ్యూనికేట్ చేసుకోలేవు. అంటే నెట్వర్కింగ్ ఉంటుంది. బట్ మనం ఏదైనా మనం డేటాని షేర్ చేయాలంటే మాత్రం అంత ఈజీగా కాదు. ఏది వేరే రీజియన్‌కి చేయాలి అంటే. బట్ ఇంటర్నల్‌గా ఒకే రీజియన్‌లో ఉన్న డేటాబేస్ సెంటర్స్‌కి ఒకదాని నుంచి ఒకటికి మీరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా బానే ఉంది. 2 రీజియన్స్ ఉన్నాయి. డేటా సెంటర్స్ ఉన్నాయి. సో, ఆ 2 డేటా సెంటర్స్‌ని ఇట్లా డిఫైన్ చేసాం మనం. సో, ఇప్పుడు వీపీసీస్‌ని ఎందుకు క్రియేట్ చేయాల్సొస్తుంది ఇక్కడ? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? డేటా సెంటర్స్ ఒక్కొక్క డేటా సెంటర్‌లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఒక డేటా సెంటర్ ఇంకొక డేటా సెంటర్‌లో అందులో కూడా థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఓకేనా? అయితే ఇక్కడ మనకి వీపీసీ అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం తెలుసుకోవాలి. వీపీసీ అనే పాయింట్ ఎందుకొచ్చింది? ఇప్పుడు ఆహ్, ఒక ఒక కంపెనీ ఉంది. ఓకేనా? ఒక ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ వచ్చేసి సమ్ ఆహ్
ఎక్స్ అనుకుందాం, ఈ ప్రోడక్ట్ వచ్చేసి వై అనుకుందాం. ఓకే, ఈ ప్రోడక్ట్ ఎక్స్ అనే వాడు ఈ ఈ డేటా సెంటర్లో వాడు ఒక సర్వర్లో వాడు అప్లికేషన్ని రన్ చేస్తున్నాడు, ఇంకొక డేటా సెంటర్లో వాడు అప్లికేషన్ రన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య 2 కమ్యూనికేషన్ బాగానే అవుతున్నాయి. ఓకేనా, ఈ వై అనే ప్రోడక్ట్ వాడు ఒక డేటా సెంటర్లో, ఈ 1 అనే డేటా సెంటర్లో వాడు అప్లికేషన్ రన్ చేస్తున్నాడు, 1Bలో అప్లికేషన్ని వాడు రన్ చేస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది. వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. అయితే వీళ్ళిద్దరు సేమ్ డేటా సెంటర్లో ఉన్నప్పుడు ఈ ఎక్స్కు వై, ఈ వై అనే ప్రోడక్ట్ వాడు ఎక్స్ ప్రోడక్ట్ని చూడొచ్చు. ఓకేనా, ఎక్స్ అనేవాడు వై యొక్క ప్రోడక్ట్ యొక్క డేటాని కూడా బ్రీచ్ చేయొచ్చు. అంటే లైక్ బ్రీచ్ అంటే ఇక్కడ బేసిక్గా దొంగిలించడం. ఓకే, సో ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడ వాడు చూసేస్తే మనకి ఇంకా సెక్యూరిటీ ఏముంటుంది అంటే ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూ ఉంది అన్నట్టు. ఓకే, సో నా డేటా నీ డేటా నేను చూస్తే ఇంకా మనకు సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు లాంచ్ చేయకముందే నేను నీ ప్రోడక్ట్ని నేను స్టోర్ చేసుకొని దెన్ నేను నీకన్నా ముందే నేను లాంచ్ చేసుకోవచ్చు. మన ఇద్దరం మార్కెట్లో ఒక మంచి కాంపిటీటర్స్ అనుకోండి. ఓకే, నువ్వు ప్రోడక్ట్ని లాంచ్ చేసే ముందే నీ డేటాని నేను చూసేసుకొని నేను నీకన్నా ముందు లాంచ్ చేసుకోవచ్చు. అప్పుడు నీ బిజినెస్ లాస్ అయిపోతుంది కదా. సో అట్లా సెక్యూరిటీ పర్పస్లో విపిసిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అంటే బేసికల్గా మనం విపిసిని క్రియేట్ చేయడానికి మనకు 2 థింగ్స్ ఉంటాయి అన్నమాట. 2 ఇష్యూస్ ఉన్నాయి ఎందుకు విపిసిని క్రియేట్ చేయాలి అంటే. ఒకటేమో సెక్యూరిటీ పర్పస్లో, ఇప్పుడు చెప్పాను కదా, ఒకరి డేటా ఒకరు మనం కాపీ చేసుకోకుండా ఉండడానికి. సెకండ్ వచ్చేసి ఐపీ అడ్రస్, ఇదొక మేజర్ ఇష్యూ, అంతే కదా. చెప్తాను ఈ ఐపీ అడ్రసెస్ ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు సపోజ్గా ఈ ఎక్స్ అనే ప్రోడక్ట్ వాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సపోజ్ 10.0.01 అనే ఐపీ అడ్రస్ని వాడు వెబ్సైట్కి యూజ్ చేస్తున్నాడు. ఇదే సేమ్ ఐపీ అడ్రస్ వీడు కూడా యూజ్ చేయాలంటే అది కుదురుతుందా? కుదరదు కదా. ఒకే డేటా సెంటర్లో ఒక డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాళ్ళు సేమ్ ఐపీ అడ్రస్ యూజ్ చేయగలరా? చేయలేరు. ఎగ్జాంపుల్ ఇది ఒక మన ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకోవచ్చు, ఒక క్లాస్ రూమ్ ఉందనుకోండి, ఒక డేటా సెంటర్ ఈక్వల్ టు 1 క్లాస్ రూమ్. ఓకేనా, అయితే ఎగ్జామ్ రాయడానికి వచ్చిన స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. అదే మాదిరిగా ఎవరైతే ఈ ప్రోడక్ట్స్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాళ్ళు యూజ్ చేస్తున్న వెబ్సైట్కి డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ ఉండాలి. ఓకేనా, సో ఈ సేమ్ ఐపీ అడ్రస్ యూజ్ చేయాలంటే మనం విపిసిని సపరేట్గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నేను కనుక విపిసి కనుక క్రియేట్ చేస్తే, సో ఈ ఎక్స్ అనే ప్రోడక్ట్ వాడు ఈ 10.0.01 ఐపీ అడ్రస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ విపిసి అనేది వై వాడు క్రియేట్ చేసి యూజ్ చేసినట్టయితే ఈ వై ప్రోడక్ట్ వాడు కూడా 10.0.01 అనే ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకోవచ్చు. సో బేసికల్గా ఇక్కడ మనం 2 కీ ఇష్యూస్గా చెప్పుకోవచ్చు విపిసిని క్రియేట్ చేయడానికి. ఒకటి సెక్యూరిటీ వైజ్గా, ఒకటి ఐపీ అడ్రస్ని యూజ్ చేయడానికి. ఓకేనా, సో ఈ పర్పస్ కోసం మనం విపిసిని క్రియేట్ చేస్తారు. అయితే ఇప్పుడు విపిసి క్రియేట్ చేయడం వల్ల దీంట్లో ఎందుకు సెక్యూరిటీ వైజ్గా ఎలా హెల్ప్ అవుతుంది అంటే, సపోజ్గా ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ ఎక్స్ అనే ప్రోడక్ట్ వాడు సర్వర్ ఈ 1A డేటా సెంటర్లో రన్ చేస్తున్నాడు, 1Bలో రన్ చేస్తున్నాడు. ఓకేనా, సో వీరిద్దరి మధ్యన కమ్యూనికేట్ చేసుకోవాలి ఆబ్వియస్లీ. ఓకేనా, అయితే ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఇంటర్నెట్ గేట్వే IGW ఇంటర్నెట్ గేట్వేని ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేస్తావో, ఓకేనా, సో ఈ విపిసిని క్రియేట్ చేసి ఇంటర్నెట్ గేట్వేని ఎప్పుడైతే నువ్వు దీనికి అటాచ్ చేస్తావో, నీ ట్రాఫిక్ బయటకు వెళ్తుంది, బయట నుంచి వచ్చే ట్రాఫిక్ నీ లోపలికి వస్తుంది. ఓకేనా, సో ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, నువ్వు లోపల నుంచి ట్రాఫిక్ బయటకు పంపించవచ్చు, బయట నుంచి వచ్చే ట్రాఫిక్ లోపలికి పంపించవచ్చు. అదేవిధంగా వై ప్రోడక్ట్ వాడు కూడా విపిసిని క్రియేట్ చేసి ఇంటర్నెట్ గేట్వే కనుక అటాచ్ చేసినట్లయితే వీడు కూడా ట్రాఫిక్ బయటికి పంపుతాడు అండ్ ట్రాఫిక్ లోపలికి వెళ్తుంది. బట్ ఈ రెండింటికి మధ్య మాత్రం కమ్యూనికేషన్ జరగదు. అండ్ అట్ ది సేమ్ టైం
డిఫరెంట్ సేమ్ ఐపీ అడ్రస్, వీడు ఏదైతే ఐపీ అడ్రస్ యూస్ చేసుకుంటుండో నీ అప్లికేషన్స్ కూడా నువ్వు సేమ్ ఐపీ అడ్రస్ యూస్ చేసుకోవచ్చు. సో అక్కడ నీకు ఎలాంటి ప్రాబ్లం ఇవ్వదు. ఎప్పుడు అది మీరు ఎప్పుడైతే వీపీసీస్ని సపరేట్గా క్రియేట్ చేసి మీరు అంతా సెటప్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే. ఓకేనా? సో బేసికల్గా ఈ పర్పస్లో మనం వీపీసీస్ని వాడతారు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సెటప్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తాము, విపిసిస్ని క్రియేట్ చేయాలి. తర్వాత ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసిన తర్వాత వాటికి రౌటింగ్ సబ్నెట్స్ని మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఇప్పుడు అది విపిసి అంటే బేసికల్గా. అయితే ఇలాంటి విపిసిస్ని మనం ఏడబ్ల్యూఎస్లో ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూడాలి. ఓకేనా? సో ఏడబ్ల్యూఎస్ లో విపిసిస్ని మాన్యువల్గా క్రియేట్ చేయాలంటే మీకు తెలుసు, సింపుల్గా మీరు విపిసిలోకి వెళ్ళి విపిసిని క్రియేట్ చేయడం. సో ఇప్పుడు ఏవైతే స్టెప్స్ నేను చెప్పానో సబ్నెట్స్ని క్రియేట్ చేసి, రౌటింగ్ టేబుల్స్ని క్రియేట్ చేసి, ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేసి, సో ఇవంతా మాన్యువల్ స్టెప్ అనమాట. సో మనం బేసికల్గా మాన్యువల్గా చేయకుండా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ లైక్ టెరాఫార్మ్ కానీ యూస్ చేసుకొని మనం ఈ సెటప్ని విత్ ఇన్ సింగిల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అండ్ మినిట్స్లో మనం హోల్ సెటప్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో. ఓకేనా? సో జనరల్గా టెరాఫార్మ్ స్క్రిప్ట్ అనగానే మనకు అదొక డిఫరెంట్ కోడ్ ఆఫ్ లాంగ్వేజ్ అని మనకు అనిపిస్తుంటుంది, కానీ ఇట్స్ వెరీ వెరీ సింపుల్. సో నేర్చుకోకముందు అది టఫ్, ఒక్కసారి మనం తెలుసుకున్న తర్వాత దట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. ఓకేనా? ఒక్కసారి మనం సింపుల్గా చూద్దాం. ఓకేనా? అసలు ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా? సో అది ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఓకే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొవైడర్స్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో బేసికల్గా ప్రొవైడర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏడబ్ల్యూకి సంబంధించిన టాస్క్ కదా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం. సో ఏడబ్ల్యూఎస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ మనకు ఉండాలి. దానికి కావాల్సిన ప్లగిన్స్ అన్నీ కూడా బేసికల్గా టెరాఫార్మ్ అది ఏం చేసుకుంటుందంటే డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఈ యొక్క మీరు రాయబోయే కాన్ఫిగరేషన్ ఫైల్కి సంబంధించిన టాస్క్లన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ తోటి కమ్యూనికేట్ అయ్యి మీకు కావాల్సిన టాస్క్లన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ప్రొవైడర్ అనేది ఏడబ్ల్యూఎస్ ఒక్కటే ఉండదు. సో మనం ఏదైతే మనం దీనికి సంబంధించిన టాస్క్ ఏది రన్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంబంధించిన ప్రొవైడర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఈ ప్రొవైడర్ ఇవన్నీ క్రియేట్ చేయకముందు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను ఏడబ్ల్యూఎస్లో. ఓకేనా? సో అది ఎలా క్రియేట్ చేస్తానంటే, మీరు యూజర్స్ని క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఐఏఎమ్స్కి వెళ్ళాలి. గో టు ఐఏఎం. ఇక్కడ యూజర్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ యూజర్, ఇక్కడ నేను ఏమని ఇస్తానంటే యూజర్ 1 అని ఇస్తాను ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇక్కడ యూజర్ని క్రియేట్ చేస్తున్నాను, అంత బాగానే ఉంది. ఇక్కడ నాకు ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అండ్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ ఉంది. సో నేను నా ప్రొవైడర్ కనెక్ట్ చేయాలంటే నాకు యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ కావాలి. సో అవి ఎక్కడ జనరేట్ అవుతాయి, ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఇచ్చినప్పుడు జనరేట్ అవుతాయి. సో నేను ఇక్కడ క్లిక్ అనేసి ఇక్కడ అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సో మనం ఇది డెమో పర్పస్ కాబట్టి మనం అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తున్నాం. ఐ వాంట్ టు యాక్సెస్ ఎవ్రీథింగ్. సో రియల్ టైంలో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అందరికి ఇవ్వరు. ఓకేనా? సో ఈ డెమో పర్పస్ కాబట్టి నేను ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తున్నాను. సో నాకు ట్యాగ్ అవసరం లేదు, రివ్యూ. ఓకేనా? క్రియేట్ అనండి. ఓకేనా? సో క్రియేట్ అన్న తర్వాత మనకు బేసిక్గా ఇక్కడ యాక్సెస్ కీ ఒకటి అండ్ సెక్యూరిటీకి మనకి ఇక్కడ జనరేట్ అయ్యాయి. ఇదే డేటా మనకు ఎక్సెల్ ఫైల్ .csv ఫైల్లో కూడా జనరేట్ అవుతాయి. మీకు కావాలనుకుంటే రిఫరెన్స్ కోసం మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని హ్యాండీగా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ప్రజెంట్గా నేను ఏం చేస్తానంటే ఈ యాక్సెస్ కీ అనేది ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ యాక్సెస్ కీ, సెకండ్ వచ్చేసి సీక్రెట్ కీ. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గుడ్.
క్లోజ్ చేస్తున్నాను. గో టు యువర్ డాష్బోర్డ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఏం చెప్పాను, ప్రొవైడర్స్ కావాలి కదా. మనకు ప్రొవైడర్స్ కావాలి అంటే ఒక గూగుల్కి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలంటే క్రియేట్ స్టెప్ ఫస్ట్ నుంచి అనమాట. మనం ఇప్పుడు కంప్లీట్గా స్టెప్ 1 నుంచి రాస్తున్నాం. అసలు విపిసిని క్రియేట్ చేయాలి అంటే మనం టెరాఫామ్ యూస్ చేసుకొని ఆ స్క్రిప్ట్ని ఎలా రాస్తారో మొత్తం ఇక్కడ మనం గూగుల్ చేసి రాయొచ్చు. ఆ స్నిప్పెట్స్ అంతా కాపీ చేసి చేస్తానమాట. ఎక్కడ కూడా మీరు డైరెక్ట్గా ఓన్గా రాయాల్సిన అవసరం లేదు. సో గూగుల్లో మీకు అన్ని కమాండ్స్ దొరికిపోతాయి. సో క్రియేట్ AWS, ఫస్ట్ వచ్చేసి విపిసి యూజింగ్ ఇక్కడ ఉంది కదా, ఇది కొట్టండి. సో మనకు బేసికల్గా టెరాఫామ్ వెబ్సైట్లో మనకు ఆ స్నిప్పెట్ దొరికిపోతుంది డైరెక్ట్గా. ఓకే, విపిసి కన్నా మనం ప్రొవైడర్ అన్నాం కదా, క్రియేట్ AWS ప్రొవైడర్ యూజింగ్ టెరాఫామ్. ఇది కాపీ చేసుకొని ఇక్కడ లేదా ఒక నిమిషం, ఓకే. సో ఇది కాపీ చేయండి. ఈ స్నిప్పెట్ని కాపీ చేస్తున్నాను. కాపీ అండ్ గో టు హియర్, జస్ట్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో ఫస్ట్ ఇది యాక్సెస్ కీ కదా, సో దీన్ని చేంజ్ చేద్దాం. కట్ చేసి ఇక్కడ యాక్సెస్ కీ దగ్గర పేస్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది నా సీక్రెట్ కీ, దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో మేక్ ప్రాపర్ అలైన్మెంట్. ఓకే, సో యూఎస్ వెస్ట్ 2 అనేది నా యొక్క నేను తీసుకున్న డేటా AWS రీజియన్ అనమాట ఇది. ఓకేనా, కాలిఫోర్నియా యూఎస్ వెస్ట్ అనేది. అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేస్తే ఇప్పుడు అది ఒకవేళ టెరాఫామ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎక్కడ క్రియేట్ అవుతుంది, విపిసి ఇక్కడ. బట్ నాకు అక్కడ కాకుండా నాకు డిఫరెంట్ లొకేషన్లో కావాలంటే అప్పుడు మీరు స్పెసిఫై చేయాలి. ఇప్పుడు AP South -1 ఇచ్చారనుకోండి, AP -South -1. సో బేసికల్గా ఏంటి, AP -South 1 ఇస్తే అక్కడ విపిసి క్రియేట్ అవుతుంది. ఓకే కదా, క్లియర్ కదా, చూడండి. సో దిస్ ఈజ్ అ ప్రొవైడర్. సో ఈ ప్రొవైడర్ ఏం చేస్తుందంటే బేసికల్గా ఆ AWSకి సంబంధించిన ప్లగిన్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, తర్వాత ఇవి ఈ మిషన్కి కనెక్ట్ అవ్వడానికి ఇవి ఓకే, దిస్ ఈజ్ యువర్ రీజన్. ఓకే, సో ఫస్ట్ ప్రొవైడర్ డిఫైన్ చేసేసాను, అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వన్స్ ప్రొవైడర్ జనరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటిది, విపిసిస్ క్రియేట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ విపిసిస్ క్రియేట్ AWS VPCs యూజింగ్ టెరాఫామ్. ఇక్కడికి వచ్చేసి కాపీ, ఇక్కడ ఉంది కదా, సో ఇది కాపీ చేసుకోవాలి. కాపీ, ఓకే. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం విపిసిని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే స్నిప్పెట్ ఇది. ఓకేనా, ఇది వచ్చేసి AWS-VPC. సో దీన్ని మనం చేంజ్ చేయకూడదు. సో మనం విపిసి నేమ్ ఇచ్చుకుందాం. ఎగ్జాంపుల్ విపిసి నేమ్ విపిసి, దీని యొక్క ఐడి అనమాట అది. ఓకేనా, సో CADR బ్లాక్ అంటే ప్రతి విపిసికి ఒక మనకు IP అడ్రస్ ఉంటుంది. సో IP అడ్రస్ మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 192.168.0.0 అని ఇస్తాను. ఓకే, /16. సో /8, /16, /24కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. /18 వచ్చేసి మనకు మొత్తం ఒక 16 lakhs IP అడ్రసెస్ అవైలబుల్ ఉంటాయి. అవి బేసికల్గా AWSకి సపోర్ట్ చేయవు. /16కి వచ్చేసి 35,000 IP అడ్రసెస్ అవైలబుల్ ఉంటాయి. /24లో 256 IP అడ్రస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట సబ్నెట్స్లో. ఓకేనా, సో మనం AWSకి సపోర్ట్ చేసేది మాత్రం మనం యూస్ చేసుకోవాలి. సో అందులో వచ్చేసి నేను 192.168.0.16 అని ఇచ్చాను. ఓకేనా, ఓకే. నెక్స్ట్
సో ఇన్స్టాన్స్ టెనెన్సీ వచ్చేసి డిఫాల్ట్ పెట్టాను. ఓకేనా, ఇక్కడ నేను ట్యాగ్ నేమ్ దీనికి ఏమని ఇస్తాను అంటే ఇట్స్ డెమో కదా, అంటే మనం విపిసి నేమ్ అనమాట, ఇదంతే ట్యాగ్ నేమ్ ఉంటుంది కదా అది. ఓకే, సో ఫస్ట్ మనం ఇది విపిసి క్రియేట్ చేసుకోవడానికి యూస్ చేసే సెట్ స్నిప్పెట్. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ విపిసి క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ సబ్నెట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, సబ్నెట్స్ అంటే మన డిఫరెంట్ అప్లికేషన్స్ కనుక మనం రన్ చేసుకుంటున్నాం అనుకోండి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ వేర్ ఏవైనా కానీ, సో అవి సబ్నెట్ కింద మనం కన్సిడర్ చేసుకొని అవి క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, అప్పుడు క్రియేట్ సబ్నెట్ యూజింగ్ టెరాఫార్మ్. ఇది కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, బేసికల్గా ఈ సబ్నెట్లో మెయిన్ అనేది మనకు నేమ్. సో నాకు ఇప్పుడు ఇదే సబ్నెట్ కావాలి, పబ్లిక్. ఐ వాంట్ టు క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్, సారీ స్పెల్లింగ్ రాంగ్, పబ్లిక్. ఓకేనా, సో ఒక సబ్నెట్ వచ్చేసి నేను పబ్లిక్ క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా, సో ఇది మనం విపిసికి కనెక్ట్ చేయాలిగా, మనం ఇచ్చిన విపిసి నేమ్ ఏంటి, ఐడి విపిసి. ఓకే, AWS_VPC .vpc.id. ఓకేనా, సో ఈ సబ్నెట్కి కూడా మనం ఆబ్వియస్లీ మనం ఒక ఐపీ అడ్రస్ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి 192.168.1.0 అని ఇచ్చుకుందాం. /24 సబ్నెట్స్కి ఎప్పుడు కూడా /24 అని ఇవ్వాలి. ఓకేనా, సో సో దీనికి వచ్చేసి పబ్లిక్ అని ఇద్దాం. ట్యాగ్ నేమ్ పబ్లికే కాబట్టి పబ్లిక్. ఓకే, ఇక్కడ షార్ట్ ఫామ్లో ఐడి ఇచ్చుకుందాం ఇలా. ఇది ఐడి, ఇది వచ్చేసి ట్యాగ్ నేమ్. సో నేను ఏమన్నాను, పబ్లిక్ ఒకటి క్రియేట్ చేయాలి, ప్రైవేట్ ఒకటి క్రియేట్ చేయాలి. అంటే పబ్లిక్ అంటే ఒక ఫ్రంట్ ఎండ్, ఒక వెబ్ అప్లికేషన్ అనుకోండి. ఓకేనా, ఇంకొకటి ఇంకొక బ్యాక్ ఎండ్ అప్లికేషన్, ఒక 2 సర్వర్లు క్రియేట్ చేసుకుంటున్నాను అంతే. ఈ 2 సర్వర్లు కూడా నేను విపిసికి కనెక్ట్ చేస్తాను అనమాట, అంతే సింపుల్. ఓకేనా, మనం అక్కడ రీజియన్స్లో మనం చూసారా, లైక్ ఒక ప్రోడక్ట్ వాడు ఒక ఐపీ అడ్రస్ని ఒక సర్వర్లో లాంచ్ చేస్తున్నాడు, ఇంకొక ప్రోడక్ట్ వాడు ఇంకొక డేటా సెంటర్లో వాడు లాంచ్ చేశాడు. సో అదే విధంగా నేను ఒక పబ్లిక్ ఐపీ ఒకటి, ప్రైవేట్ ఐపీ 2 క్రియేట్ చేసి ఆ విపిసికి అటాచ్ చేస్తున్నాను అంతే. ఓకే, దీని నేమ్ వచ్చేసి మనకు ఒకటి పబ్ తీసేసి ప్రైవేట్ పెట్టాను. సేమ్ విపిసిఏ, దీనికి ఐడి కంపల్సరీ చేంజ్ అవ్వాలి కదా, సేమ్ ఐపీ ఉండకూడదు. సో ఇది ప్రైవేట్ అని పెట్టుకుందాం నేమ్, ట్యాగ్ నేమ్ ఇది అంతే. ఓకేనా, అయిపోయింది. సో మనం విపిసి క్రియేట్ స్నిప్పెట్ కాపీ చేసుకున్నాం, అండ్ సబ్నెట్స్ కూడా 2 కాపీ చేసుకున్నాం. ఇప్పుడు ఇదే స్ట్రక్చర్. ఇప్పుడు మన డయాగ్రామ్కి వెళ్తే Ctrl+Z కొడితే, సారీ 1 సెకండ్, ఇదనమాట. ఓకేనా, 2 సబ్నెట్స్ని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటి, వీటికి మనం ఇంటర్నెట్ గేట్వేని మనం క్రియేట్ చేయాలి. ఓకేనా, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ గేట్వే కూడా స్నిప్పెట్ దొరుకుతుంది, కాపీ పేస్ట్ చేసుకుందాం. AWS ఇంటర్నెట్ గేట్వే యూజింగ్ కాపీ ఓకే. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలి, ఇక్కడ నేమ్ ఐడి చేంజ్ చేసుకుందాం. దీన్ని ఆల్రెడీ గేట్వే అని ఇచ్చారు, నేను ఇంటర్నెట్ గేట్వే మన కన్వీనియంట్ కోసం IGW అని ఇచ్చాను. ఓకేనా, సో ఈ ఇంటర్నెట్ గేట్వే మనకు విపిసికి కనెక్ట్ చేయాలి కదా. సో ఏ విపిసి మంది ఐడి ఏంటి, విపిసి ఐడి విపిసి. ఓకేనా, సో దీనికి ట్యాగ్ నేమ్ ఏమి ఇస్తానంటే
ఐడి ట్యాగ్ నేమ్ సేమ్ ఉండొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఓకేనా. సో ఈ ఇంటర్నెట్ గేట్వేని నా విపిసికి నేను కనెక్ట్ చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ మనం విపిసి ఏదైతే ఐడి ఇచ్చామో ఆ ఐడి ఇక్కడ పాస్ చేయాలి అంతే. ఓకేనా. నా ఇంటర్నెట్ గేట్వే వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ ఎలాస్టిక్ ఐపీని క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం. కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకేనా. సో ఇది నా ఎలాస్టిక్ ఐపీ. దీనికి నేను ఐపీ అని ఇస్తాను నేమ్. ఐడి వచ్చేసి ఐపీ. ఇన్స్టెన్స్ ఈక్వల్ టు ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ వెబ్ ఐడి. సో బేసికల్గా నేనేం స్పెషల్గా ఇన్స్టెన్స్ దీనికి క్రియేట్ చేయదలుచుకోలేదు. సో దీన్ని నేను డిలీట్ చేస్తాను. సో విపిసి ఈక్వల్ టు ట్రూ అంతే. ఓకే, ఎంత బాగానే ఉంది. ఇప్పుడు రౌటింగ్ టేబుల్ని క్రియేట్ చేయాలి. అసలు రౌటింగ్ టేబుల్ ఎందుకు క్రియేట్ చేయాలి? మరి రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేయకపోతే దీనికి తెలియదు కదా. లైక్ ఇప్పుడు నువ్వు ఈ నెట్వర్క్ నుంచే వెళ్ళాలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని దానికి ఎవరు చెప్తారు? రౌటింగ్ టేబులే కదా. నువ్వు ఈ నెట్వర్క్ గేట్వే ఈ రౌట్ నుంచే నువ్వు వెళ్ళాలి. ఓకేనా. ఈ రౌట్ నుంచే నువ్వు బయటికి వెళ్ళాలి ట్రాఫిక్. సో బేసికల్గా మనం ట్రాఫిక్ బయట నుంచి లోపలికి రావాలన్నా, లోపల నుంచి బయటికి వెళ్ళాలన్నా దానికి మనం సైన్ బోర్డ్స్ ఇవ్వాలి కదా. సైన్ బోర్డ్స్ అంటే రౌటింగ్ టేబుల్. సో రౌటింగ్ టేబుల్ లేకపోతే దానికి అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలో. సో అలాంటి సైన్ బోర్డ్స్ని క్రియేట్ చేసేదే ఈ యొక్క ఏమంటారు రౌటింగ్ టేబుల్స్ అనమాట. ఓకేనా. సో అలాంటి సైన్ బోర్డ్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేసుకోవాలి. సో దానికి కూడా సేమ్ సిప్నెట్ ఇక్కడ దొరుకుతుంది. మీరు జస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ రౌటింగ్ టేబుల్ అని కాపీ చేసి టైప్ చేసి ఓకే రౌటింగ్ స్నిప్పెట్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. వన్ థింగ్, ఇక్కడ ఇది అవసరం లేదు మనకి, ఎందుకంటే మనం ఓన్లీ IPv4కి మనం తీసుకుంటున్నాం, IPv6కి తీసుకోవట్లేదు కాబట్టి ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు. యా, అంతే. సో జస్ట్ ఇది ఒక్కటి కాపీ చేసుకోండి. యాంగర్స్ ఓన్లీ. ఓకే. సో IPv6కి సంబంధించి మనం ఏం యాక్టివిటీ చేయట్లేదు కాబట్టి మనం తీసుకోకూడదు. ఓకే, కాపీ పేస్ట్ చేసి ఇక్కడ రౌటింగ్ టేబుల్ రౌట్ RT1 పెట్టుకుందాం, ఎందుకంటే మనం 2 రౌటింగ్ టేబుల్స్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఈ రౌట్ టేబుల్ దేనికి కనెక్ట్ అయిపోవాలి? ఏవిపిసికి, మన విపిసికి కదా. ఓకే, అయితే ఇది ఏంటంటే సిఐడిఆర్ బ్లాక్ ఏంటంటే నేను బేసికల్గా ఈ రౌట్ని నేను ఎక్కడికైనా ఏ నెట్వర్క్ అయినా కనెక్ట్ అవ్వాలి అని చెప్పాలంటే సో D0.0.0 అని ఇవ్వాలి. ఓకేనా. సో అదేమవుతుంది, నువ్వు ట్రాఫిక్ బయటకి ఏ ఐపీ అడ్రస్కి నువ్వు ఎక్కడికైనా ట్రాఫిక్ నువ్వు పంపించవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇది కూడా మనం చేంజ్ చేసుకుందాం. ఇది ఇంటర్నెట్ గేట్వే మనం ఇచ్చిన ఇంటర్నెట్ గేట్వే ఐడి ఏంటి? IGW. ఓకేనా, అదొకటి. సో బేసికల్గా ఏంటంటే మనం ఫస్ట్ రౌట్ టేబుల్ దేనికి? ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ చూపిస్తున్నాం అనమాట, దాని పర్పస్లో. ఓకేనా. నెక్స్ట్ ఓకే, అంత బాగానే ఉంది. అయితే మనం ఇంకొకటి యాక్చువల్గా క్రియేట్ చేయడం మర్చిపోయాము, అది నాట్ గేట్వే అనమాట. సో నాట్ గేట్వే మనం క్రియేట్ చేయాలి. సో నాట్ గేట్వే ఎలా క్రియేట్ చేయాలంటే ఎలాస్టిక్ తర్వాత నాట్ గేట్వే క్రియేట్ చేద్దాం. సో నాట్ గేట్వే ఎలా క్రియేట్ చేస్తాం బేసిక్గా? సో అసలు నాట్ గేట్వే అంటే ఏంటి అంటే నాట్ గేట్వే అనేది ఒక సెక్యూర్ IP అడ్రస్ పర్పస్. నువ్వు ట్రాఫిక్ నీకు ఒక స్పెసిఫిక్ సపోజ్గా ఎగ్జాంపుల్ డేటాబేస్ ఉందనుకుందాం ఇది. ఓకేనా. సో ఇప్పుడు ఇదొక ఇక్కడ నీ IP అడ్రస్ ఉంది. ఓకేనా, అంటే నీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఇది.
ఇది బ్యాక్ అండ్ అప్లికేషన్. ఓకే, ఇది డేటాబేస్ అనుకుందాం. జనరల్గా డేటాబేసెస్కి కాన్ఫిడెన్షియల్ ఐపీఐ సర్వర్స్కి మాత్రం మన నాట్ గేట్వేని మనం సెటప్ చేస్తారు. ఓకేనా. సపోజ్గా మనకు తెలుసు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి మనకు ఐజీడబ్ల్యూ ఉంటుంది, ట్రాఫిక్ బయటికి వెళ్ళడానికి, బయట నుంచి ట్రాఫిక్ లోపల నుంచి అదేవిధంగా డేటాబేస్ కూడా ఇస్తే ఏమవుతుంది, సో బయట వాళ్ళు లోపల డేటాబేస్ని, లోపల వాళ్ళు బయట డేటాని ఈజీగా మనం కాపీ చేసుకోవచ్చు. ఓకేనా. సో అట్లా కాపీ చేయడం వల్ల మన డేటా అంతా కూడా లాస్ అవుతుంది. సో అలా అవ్వకుండా మనం ఇక్కడ ఏం చేస్తామంటే నాట్ గేట్వేని మనం సెటప్ చేస్తాం, ఎన్ఏటి. ఓకేనా. సో నాట్ గేట్వే డేటాబేస్కి కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి వచ్చే ట్రాఫిక్, ఓకేనా, ఈ నాట్ గేట్వే ఇక్కడ స్టాప్ చేస్తుంది అనమాట, అంటే ఈ డేటాబేస్లోకి వెళ్ళనివ్వదు. ఓకేనా. మీరు ఈ డేటాబేస్లోకి వెళ్ళాలంటే ఈ ఫస్ట్ మీరు ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి ఇక్కడ నుంచి మీరు డేటాబేస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఇక్కడ వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తేనే మీరు వెళ్ళగలరు, ఇవ్వకపోతే వెళ్ళలేరు. సో బయట ట్రాఫిక్ నుంచి మీరు ఈ డేటాబేస్లోకి వెళ్ళాలంటే నాట్ గేట్వే ఉండడం వల్ల మీరు వెళ్ళలేరు అనమాట. సో నాట్ గేట్వే ఇక్కడతో స్టాప్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించేస్తుంది అనమాట, యూ కెన్ నాట్ కనెక్ట్ టు దిస్ డేటాబేస్ అని. సో అదనమాట అడ్వాంటేజ్ యొక్క నాట్ గేట్ యొక్క అడ్వాంటేజ్. అంటే జస్ట్ సింపుల్గా చెప్పాను అర్థం అవ్వడానికి మీకు. ఓకేనా. సో కొంచెం విపిసిస్కి నాట్ గేట్వేకి ఒక సపరేట్గా ఒక సెషన్ చెప్తాను మీకు, అప్పుడు మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇందులో జస్ట్ ఓవర్వ్యూ ఒకటి చెప్పాను. ఓకేనా. సో మనం ఫస్ట్ దీనికి నాట్ గేట్వే కూడా క్రియేట్ చేద్దాం. AWS నాట్ గేట్వే, ఇది కూడా కాపీ చేసుకుందాం. సో నాట్ గేట్వేకి నేను ఇక్కడ NG నాట్ గేట్వే అనే ఐడి ఇది. ఓకేనా. ఓకే. సో ఈ నాట్ గేట్వేకి నేను ఇక్కడ ఈ ఎలాస్టిక్ ఐపీ యొక్క ఐపీ ఐడి ఇవ్వాలి. ఓకే. AWS సబ్నెట్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రైవేట్కి మీరు ఈ నాట్ గేట్వే ఏ సబ్నెట్ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, పబ్లిక్గా అవసరం లేదు, మనం ప్రైవేట్కి చేసుకుందాం. ప్రైవేట్ అంటే కైండ్ ఆఫ్ డేటాబేస్ అనుకుందాం మనం. ప్రైవేట్ ఈజ్ అవర్ డేటాబేస్. మనం 2 సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, పబ్లిక్ ఒకటి, ప్రైవేట్ ఒకటి. ఓకేనా. సో ఈ నాట్ గేట్వే నేను దేనికి అసైన్ చేస్తున్నా అంటే ప్రైవేట్కి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నాట్ గేట్వే యొక్క నేమ్ ఏమిద్దామంటే నాట్ గేట్వే అని ఇద్దాం. ఓకేనా. సరే ఇక్కడ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఒక రౌటింగ్ టేబుల్ని క్రియేట్ చేసాం, దట్ ఈజ్ అసైన్ టు ఇంటర్నెట్ గేట్వే. అండ్ ఇంకొక రౌట్ టేబుల్ క్రియేట్ చేద్దాం, అది వచ్చేసి మనకు నాట్ గేట్వే కోసం అనమాట. జస్ట్ ఇదే కాపీ పేస్ట్ చేసుకుందాం, ఎందుకంటే సేమ్ స్నిప్పెట్ కాబట్టి ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలి. ఐడి వచ్చేసి ఇక్కడ ఇదేం RT2 అవుతుంది. ఓకేనా. VPC అవుతుంది. సేమ్ IP అడ్రస్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ దానికి ఇంటర్నెట్ గేట్వే కదా, ఇప్పుడు ఇది నాట్ గేట్వే అనమాట. అంటే ఏ ట్రాఫిక్ అయినా కూడా మనకి ఇంటర్నెట్ గేట్వే నుంచే పోవాలి. ఓకేనా. ఈ రౌట్ అనేది మీరు ఇంటర్నెట్ గేట్వేకి చూపించాలి, యాజ్ వెల్ యాజ్ ఈ రౌటింగ్ అనేది నాట్ గేట్వేకి చూపించాలి. ఇందాక మీకు డయాగ్రామ్లో చూపించాను చూసారా. సో కనెక్టివిటీ, ట్రాఫిక్ ఎలా వెళ్తుంది అనేది అలా అనమాట. ఓకేనా. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓకే ఫైన్. సో నెక్స్ట్ వీటికి మనం జస్ట్ ఒక ఏమంటారు లైక్ ట్యాక్స్ ఇచ్చుకుందాం మనం, జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం. ట్యాక్స్ ఈక్వల్ టు దీనికి వచ్చేసి ఇదేమో కస్టమ్. ఇది కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం. ఈ నాట్ గేట్వే మెయిన్గా మనం కన్సిడర్ చేసుకుందాం. సో దీనికి మెయిన్ అని ఇచ్చుకుందాం, సింపుల్. ట్యాక్స్ అంటే జస్ట్ ఒక నేమ్ అంతే దానికి. ఓకే. సేవ్ తర్వాత చేద్దాం. ఓకే, ఎందుకంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. ఓకే. సో ఇదంతా బాగానే ఉంది. లైక్ మనం
ఫస్ట్ ఆఫ్ ఆల్ విపిసిస్ని ప్రొవైడర్ని డిఫైన్ చేసాము. ఓకే, చూడండి ఎంత పెద్ద ఎంత పెద్ద ఫైల్ క్రియేట్ అయిందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొవైడర్స్ని డిఫైన్ చేసాం, తర్వాత విపిసిసి, తర్వాత సబ్నెట్స్ని ప్రైవేట్ అండ్ పబ్లిక్, తర్వాత ఇంటర్నెట్ గేట్వే, తర్వాత ఎలాస్టిక్ ఐపీ అండ్ నాట్ గేట్వే, తర్వాత వచ్చేసి రౌటింగ్ టేబుల్స్ ఫర్ నాట్ గేట్ ఇంటర్నెట్ గేట్వేకి అండ్ రౌటింగ్ టేబుల్ ఫర్ నాట్ గేట్వే. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనం అయితే ఈ ఈ మనం ఎప్పుడైతే ఈ సబ్నెట్స్ క్రియేట్ చేసాం కదా, ఓకేనా. మరి మనం ఈ రౌటింగ్ టేబుల్ని క్రియేట్ చేసాం, అంత బాగానే ఉంది ఇంటర్నెట్ గేట్వేకి అండ్ నాట్ గేట్వే కోసం. అయితే మరి ఆ రౌటింగ్ టేబుల్కి చెప్పాలి కదా నువ్వు ఏ సబ్నెట్కి నువ్వు కనెక్ట్ అవ్వాలి, నువ్వు ఈ రౌటింగ్ టేబుల్ నువ్వు ఏ సబ్నెట్కి కనెక్ట్ అవ్వాలి అని. సో అప్పుడు దానికోసం మనకు అసోసియేషన్ ఉంటుంది, సబ్నెట్ అసోసియేషన్. సో ఆ సబ్నెట్ అసోసియేషన్ మనం ఇక్కడ డిఫైన్ చేసుకుందాం. ఓకేనా, సబ్నెట్ అసోసియేషన్, సబ్నెట్ ఇంకా కాపీ చేసుకొని ఓకే ఇది పేస్ట్ చేసుకోండి ఏదో ఒకటి. సో ఫస్ట్ సబ్నెట్ అసోసియేషన్ వచ్చేసి మనం దీనికి ఒక ఐడి ఇచ్చుకుందాం, ఏమని ఇద్దాం, అసోసియేషన్ 1 అని ఇద్దాం. ఓకే, దేనికి ఏ సబ్నెట్కి ఇద్దాం అనుకుంటున్నాం, ఇది మనం పబ్లిక్ ఇద్దాం. ఓకేనా, రౌటింగ్ టేబుల్ వచ్చేసి RT1. అప్పుడు ఏమవుతుంది, ఈ RT1 అనేది ఈ పబ్లిక్ ఐపీకి నుంచి ట్రాఫిక్ వెళ్తుంది అనమాట, బయట నుంచి వచ్చే ట్రాఫిక్ దీనికి వస్తుంది అనమాట, అట్లా. ఓకేనా. సో ఇదే విధంగా ఇంకొక అసోసియేషన్ దేనికి ఇవ్వాలి, ప్రైవేట్ ఐపీకి కదా. దీనికి అసోసియేషన్ 2 అని పెట్టుకొని దేనికి ప్రైవేట్ అని పెట్టి ఇది RT2 అని చేంజ్ చేసుకోవాలి, అంతే. అసోసియేషన్స్ కూడా అయిపోయినాయి. అంటే జస్ట్ ఇవి ఒక సైన్ బోర్డ్స్ అనమాట. నేను ఒకటి ఎక్కడికైనా వెళ్ళి నాకు రూట్ తెలియకపోతే మనం బేసిక్గా ఎవరినైనా అడగాలి, లేకపోతే మనకున్న మ్యాప్ ద్వారా వెళ్తాం కదా. సో ఆ మ్యాప్ ద్వారా మనం ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అనేది తెలుస్తుంది. సో దీనికి కూడా అంతే అనమాట. సో నేను ఏ ట్రాఫిక్ బయటికి వెళ్ళాలి, ట్రాఫిక్ బయట నుంచి లోపలికి ఏది రావాలనేది నేను ఇక్కడ డిఫైన్ చేసుకోవాలంటే మనం కంపల్సరీగా ఆ రౌటింగ్ టేబుల్లో ఆ సబ్నెట్స్ని మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు బాగానే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే మనం సెక్యూరిటీ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, సెక్యూరిటీ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవాలంటే కూడా సేమ్ అదే స్నిప్పెట్ని మనం కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఓకే. సో ఇక్కడ చూసారా, ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని ఎక్కడ మంది స్నిప్పెట్ ఇక్కడ కదా ఫైల్, ఇది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన వాల్యూస్ మనం మాడిఫై చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు సెక్యూరిటీ గ్రూప్ యొక్క నేమ్ ఇచ్చాను, సారీ ఐడి ఇచ్చాను, నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. నేను ఇక్కడ నా డెమో సెక్యూరిటీ అని ఇవ్వచ్చు, డెమో సెక్యూరిటీ గ్రూప్ అని ఇస్తాను. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, ఒకవేళ ఏదైనా మీ ఇష్టం. డెమో సెక్యూరిటీ గ్రూప్. నెక్స్ట్ సో ఇదేంటి, ఇన్బౌండ్ ట్రాఫిక్ అలో చేస్తుంది. ఓకేనా. సో ఇన్బౌండ్ ట్రాఫిక్ అలో చేస్తుంది కాబట్టి విపిసిని ఎక్కడ కనెక్ట్ చేయాలి, మనం ఇక్కడ విపిసి ఐడి ఇవ్వాలి. పోర్ట్ వచ్చేసి నేను 22 ఇస్తున్నాను. నెక్స్ట్ విపిసి ఎక్కడైతే ఐడి చేంజ్ చేయాలో అక్కడ మీరు కంపల్సరీ విపిసి అని ఇవ్వాలి, ఎందుకంటే మనం విపిసి ఐడి ఇచ్చాం కాబట్టి. మెయిన్ కూడా విపిసి IP6 ఇది అవసరం లేదు కాబట్టి ఇది మీరు ఇగ్నోర్ చేయొచ్చు, అవసరం లేదు మనకు IPv6. ఇది అవుట్ బౌండ్, సో అవుట్ బౌండ్ ఆల్సో వీఆర్ గుడ్. ట్యాగ్ నేమ్ వచ్చేసి
ఇక్కడ ఏదేమి ఇచ్చాము, డెమో -హిస్టరీ కదా, అదే ఇవ్వండి. డెమో -హిస్టరీ. ఓకే, I think we are good. Fine. So okay. వావ్! సో ఫస్ట్ టైమ్ ఈ స్క్రిప్ట్ చూస్తే మనకేమనిపిస్తది, ఓహ్! ఇంత పెద్ద స్క్రిప్ట్ మనం డైరెక్ట్‌గా ఎలా చెయ్యాలి, ఎలా రాయాలి అన్న ఒక డౌట్ వస్తది కదా! ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా! స్నిప్పెట్స్ ద్వారా మనం ఎంత ఈజీగా మనకు కావాల్సిన వీపీస్‌ని ఎలా ఆహ్, కాపీ చేసుకొని ఎలా మనం క్రియేట్ చేసామో. సో దీన్ని సేవ్ చేయాలి. సో బేసిక్‌గా మనం ఇదంతా మనకు ఎక్కడైతే టెరాఫార్మ్ ఎక్కడైతే ఇన్‌స్టాల్ అయ్యి ఉందో ఆ లొకేషన్‌లో, ఓకేనా? ఆ ప్లేస్‌లో మనం బేసిక్‌గా ఏం చేయాలి, అక్కడ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ మనకు అవసరం లేదు. బట్ ఒకసారి ఇక్కడైనా మనం సేవ్ చేసుకుందాం. ఎట్లా అంటే ఈ ఫైల్‌ని వీపీసీ అనే నేమ్ తోటి ప్లస్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్‌టెన్షన్ ఎప్పుడు కూడా టీఎఫ్‌తో మనకు ఉండాలి. ఓకేనా? టెరాఫార్మ్ యొక్క ఎక్స్‌టెన్షన్ ఎప్పుడు కూడా టీఎఫ్‌తో ఉండాలి. సో ఇక్కడ మనం టీఎఫ్‌తో సేవ్ చేశాను. సో దిస్ ఈస్ అవర్ స్క్రిప్ట్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్‌కి వెళ్ళి నా మిషన్‌కి కనెక్ట్ అవుతాను. సో ఇక్కడ నా టెరాఫార్మ్ రన్ అవుతుంది. కాపీ, సో డౌన్లోడ్‌లో నా పైకి ఉంది కాబట్టి ఇక్కడ నేను ఈ కమాండ్‌ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, నా మిషన్‌కి కనెక్ట్ అయ్యాను. sudo su terraform-v. పర్ఫెక్ట్. సో నా వర్షన్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా స్నిప్పెట్‌ని ఇక్కడ కాపీ చేసుకుంటాను. vi/opt-లోకి వెళ్ళి vpc.tf when is not included in the path variable. ఓకే. ఓకే. ఇందులో ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. ఒక పని చేస్తాను. నేనేం చేస్తానంటే ఎగ్జిట్, క్యాన్సిల్, ముంబై రీజియన్‌కి స్విచ్ అవుతున్నాను. ఇక్కడ ఒకసారి నేను టెరాఫార్మ్ ఇన్‌స్టాల్ చేస్తాను.
name Terraform. ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. ఓకే, ఇట్స్ రన్నింగ్. Connect SSH client, copy, go to here, copy paste, enter. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఒక్కసారి కాపీ చేస్తున్నాను. డౌన్లోడ్స్లో ఒక్కసారి నా పెమ్ ఫైల్ ఉందో లేదో చూస్తాను. ఓకే, ముంబై ఫైల్, కాపీ పేస్ట్.
ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఏదో కనెక్ట్ అవ్వట్లేదు. ఒక్కసారి ఈ పాత రీజియన్లోకి ట్రై చేద్దాం. కాపీ, ఓకే. స్లాష్ ఇండిసెస్. ఏదో ఇష్యూ వస్తుంది, అది అర్థం అవ్వట్లేదు. గో బ్యాక్ టు ముంబై రీజియన్ వన్స్ అగైన్.
Okay. సో ఈ కాలిఫోర్నియా రీజియన్లోనే ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి టెరాఫామ్ 1 అని ఇస్తాను. రిఫ్రెష్. కాపీ పేస్ట్. సో ఇక్కడ నేను టెరాఫామ్ ఇన్స్టాల్ చేస్తాను క్విక్గా. లెట్ మీ టేక్ ది లేటెస్ట్ వర్షన్. కాపీ. Unzip. Okay.
ఇక్కడ ఇవ్వండి యూజర్ లోకల్ అండ్ బిన్, యూజర్ లోకల్ బిన్ అంతే. సేవ్. ఫైల్ టెరాఫార్మ్. ఓకే, సో వర్షన్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను ఆ టెక్స్ట్ ఫైల్ని ఇక్కడ కాపీ చేస్తాను. ఎక్స్టెన్షన్ వచ్చేసి టీఎఫ్ ఉండాలి. యూజర్ బిన్ విఐ ఏమి ఇష్యూ వస్తుంది? ఓకే, సో ఈ ఇష్యూని నేను రిజాల్వ్ చేసిన తర్వాత దాని కంటిన్యూషన్ మీకు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చూపిస్తాను. ఓకేనా? సో మీకు ప్రాబ్లీ ఇంకొక సెషన్లో ఈ స్క్రిప్ట్ని మొత్తం, ఈ విపిసిని స్క్రిప్ట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను, చేంజెస్ ఎలా అప్లై అవుతాయి ఏడబ్ల్యూఎస్లో మనకు చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.